ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ షోలే 1975లో విడుదలయ్యి ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి అమితాబ్ని స్టార్ చేసింది. ఈ మూవీ విడుదలై ఇప్పటికే 50 ఏళ్లు కావస్తున్నాయి. అయినా సరే ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. దర్శకులు, హీరోలు, నిర్మాతలు ఈ సినిమాని రిఫరెన్స్ గా తీసుకుని ఆ స్థాయి భారీ మల్టీ స్టారర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో నటించిన నటీనటుల రెమ్యునరేషన్లు ఇప్పటికే చర్చానిశయంగా మారుతూనే ఉన్నాయి. అప్పట్లో 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పట్లో హేమ్మాల్ లాంటి ఆర్టిస్టులు 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పుడు నిర్మించి ఉంటే ఏ భాగాలకు ఎంతంత ఖర్చు చేయవలసి వచ్చేదని ఆసక్తికరమైన ఫిగర్స్ నేటి మేకింగ్ విధానం బట్టి ఈ రోజుల్లో కనుక షోలు నిర్మిస్తే అయ్యే బడ్జెట్ 300 నుంచి 400 కోట్ల పైమాటే. ఇందులో ఆర్టిస్టులకు 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. ఇక ఒక విఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్ కోసం 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు అవుతుందని ఓ అంచనా. షూటింగ్ లొకేషన్ కోసం, సెట్ల కోసం 25 కోట్లు అవుతుందట. మ్యూజిక్ తో పాటు సినిమా మార్కెటింగ్ కు 30 నుంచి 40 కోట్ల పైన అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే అప్పటి ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు షోలు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించి బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల కొల్లగొట్టేదన్నమాట.